ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు ప్రకంపనలు రేపుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సభ్యులుగా అటు రాహుల్ దేవ్ శర్మ అలాగే సిఐడి ఎస్పీ మల్లికా కర్గ్ ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కాగా ఇప్పటికే నకిలీ మద్యం కేసులో 23 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అందులో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ కేసులో వైసీపీ కీలక నేతలున్నారని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ పేరును బయటపెట్టారు. అంతేకాదు పలువురు వైసీపీ నేతల నేతృత్వంలో గత 5 ఏళ్లుగా తయారు చేస్తున్నట్లు కూటమి నేతల ప్రధాన ఆరోపణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో కీలక పాత్ర పోషించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఇవి చూసిన మరోవైపు నకిలీ మద్యం కేసు దర్యాప్తు లోతుగా జరుగుతోందన్న సీఎం చంద్రబాబు పేర్లు చెబితే తప్పించుకుంటారని చెబుతున్నారు. కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర చేస్తారన్నారు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదన్నారు చంద్రబాబు. ఆఫ్రికాలో నేర్చుకుని ఇక్కడ అమలుకు చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక తప్పుడు ప్రచారం చేసే ఎవరిని వదిలిపెట్టమన్నారు. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరిని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారో కూడా మనం చూసాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే చూస్తే దీనిలో లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరు దాగున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు చిన్నపాటి వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? లోతుగా దర్యాప్తు అంటున్నారు, మరి ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు శివ? రత్నం మొత్తం మీద చూసుకుంటే ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి టీవీ చెప్తున్నట్లుగానే సిట్టు దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో కూడుకున్న సిట్టును కూడా ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంకాలం 2 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు సిట్టుకి బదలాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేయబోతోంది. జారీ చేసిన లోతుగా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఎవరైతే మద్యం లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. సో దీంట్లో ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, ఆయన అనుచరులు ఈ కేసులో ఉన్నారనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. వారి నేతృత్వంలోనే గత 4-5 సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు జరిగిన అనేక దర్యాప్తులు అనేక ఆసక్తికరమైన అంశాలు, విస్తురిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అవన్నీ బయటికి చెప్తే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు, తప్పించుకుంటారని చెప్పి సీఎం చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే ఇటు ఇబ్రహీంపట్నం వ్యవహారానికి సంబంధించి కూడా తన పేరు ఈ కేసులు ఇరికించాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఏదైతే అద్దేపల్లి జనార్దన్కి జోగి రమేష్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గుర్తించింది. అలాగే జనార్దన్ రావు ఫోన్ విషయం సంబంధించి కూడా జోగి రమేష్ నిరంతరం మాట్లాడుకున్నట్టు కూడా కొన్ని ఆధారాలని అధికారులు సేకరించారు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రమేయం, అటువైపు ములకల చెరువు, ఇటువైపు ఇబ్రహీంపట్నం,
మళ్ళీ కొత్తగా తాజాగా హైదరాబాద్లో E7 అనే భారీ ఆడవటం ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ ఆదేశించాలనేది ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంట్లో గత 5-6 సంవత్సరాల కాలంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది. దాన్నే కంటిన్యూ చేశారు. ఒకరిద్దరు అధికారుల తీరు మూలంగానే ఈ వ్యవహారం ఇంకా కొనసాగింది. వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే చేసిన వారు భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలు చేయాలంటే గొండులో ఉనికి పుట్టే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి సీఎం చంద్రబాబు హెచ్చరికలే జారీ చేశారు. అంటే ఇప్పటివరకు జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలక నేతలు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు ఈ కేసులో ఉన్నట్లు కూడా ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆ సమాచారంలో భాగంగానే సీఎం చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా భావిస్తున్నారు. మరొక వైపు సిట్ ఏర్పాటు పట్ల కూడా వైఎస్ఆర్సీపీ కేసుని పక్కదారి పట్టించడంతో పాటు నీరు గార్చేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు అయితే చేస్తా ఉంది. రత్న రైట్ శివ, ఒక పక్కన సిట్ను ఏర్పాటు చేసి 5 సభ్యులతో కలిపి అటు దర్యాప్తు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తున్న నేపథ్యంలో మరి వైసీపీ నేతలు ఈ రోజు ఆ నకిలీ మద్యానికి సంబంధించి ధర్నా అలాగే రాస్తారోకో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఏపీ వ్యాప్తంగా. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి, మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇల్లు వాళ్ళనేమి లేదు. ఎవరైనా సరే ప్రజా సమస్యలపై లేదా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు వారి సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం మాదిరిగా ఆంక్షలు, అరెస్టులు, అక్రమ అరెస్టులు లేకుండా ప్రశాంతంగా తాము చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం సందేశం ఇస్తుంది. దానిలో భాగంగానే ఒక రాజకీయ పార్టీలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం కూడా చాలా చోట్ల అనుమతి కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఏదైతే ప్రభుత్వం ఒకవైపు విచారణ కొనసాగుతోంది, మరొక వైపు దానికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారని ఒక్కొక్కరిని వెలికిలో తీస్తున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అలాగే మరో కీలక నేత జయచంద్రారెడ్డి ఏపీకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపులేయడం ప్రస్తుతం ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దొంగే దొంగ అన్నట్లుగా చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీపై టీడీపీ నేతలు విమర్శల వర్షాన్ని అయితే గుర్తిస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో నకిలీ మద్యం వ్యవహారంలో చాలా మంది చనిపోయిన సంఘటన రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. కావాలనే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.